గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. తెలంగాణ యాస పక్కా ఊరి భాష. లోకల్ ఫ్లేవర్లో లొల్లి చేస్తారు. కామెడీతో విలనిజాన్ని పండిస్తారు, నవ్విస్తారు. ఆయనే ప్రముఖ కమెడియన్ నర్సింగ్ యాదవ్. తన జీవిత విశేషాల్ని, అనుభవాల్ని మనతో పంచుకోవడానికి ఇవాల్టి మన హలో ఎన్ఆర్ఐకి గెస్ట్ గా విచ్చేశారు. నర్సింగ్ యాదవ్ గారితో మాట్లాడాలి అనుకునేవారు ఎన్ఆర్ఐ కాలర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. హాయ్ నర్సింగ్ యాదవ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి ఈ మధ్య కాస్త సినిమాలు తగ్గినట్లు అనిపిస్తున్నాయి? సినిమాలు కాదమ్మా, నేనే కొద్దిగా తగ్గించా. అంటే క్యారెక్టర్లు సెలెక్ట్ చేస్తున్నాను. ఒకప్పుడేమో ఎస్ బాస్, నో బాస్ అంటూ చిన్న చిన్న వేషాలు కూడా వేసా, అన్నేసా. ఇప్పుడు కొద్దిగా కామెడీ ఉండి కొద్ది లెంత్ క్యారెక్టర్ ఉంటే చేస్తున్నాను. ఫైట్స్ అలాంటివి కొద్దిగా తగ్గించా, అంతే. వేరేదేం లేదు. అంటే రీజన్ ఏదైనా ఉందా? రీజన్ ఏం లేదు, నేను హ్యాపీగా నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. కొద్దిగా మా ఇంట్లో కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నా, దాంట్లో కొద్దిగా బిజీ ఉన్నాను కూడా. లైఫ్ అనేది సెటిల్ చేసుకోవాలి. ఏదైనా లెంతీ క్యారెక్టర్ ఉంటేనే తీసుకుంటాను. మంచి క్యారెక్టర్, మంచి ఆర్టిస్టులతో ఉంటే, బ్రహ్మానందం గారు ఉన్నారు, అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నా కూడా మంచి సినిమాలు సెలెక్టెడ్ చేస్తున్నాను. ఎక్కువ లెంతీ ఎస్బాజ్ అనేది చేస్తలేనమ్మా, చెప్పేస్తున్నాను ఇట్లా కాదు సార్. ఓకే, అయితే మీరు లాంగ్వేజ్ చూసినట్లయితే పక్కా తెలంగాణ లాంగ్వేజ్ కనిపిస్తుంది. అదే టైంలో ఏం మాట్లాడినా కూడా కామెడీగా ఉంటుంది, సేమ్ టైం విలనిజం కూడా కనిపిస్తుంది. ఎక్కడ మీది ప్రాపర్ ప్లేస్? నాది హైదరాబాద్ అమ్మా. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. పక్కనే ఊరుంది గట్కేసార్ అని, అక్కడ ఫార్మర్ మా ఫాదర్. మంచి అగ్రికల్చర్ కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది ల్యాండ్. అక్కడ నుంచి మేము వచ్చి కోటిలో సెటిల్ అయ్యాము. 50-60 ఇయర్స్ నుంచి కోటిలోనే ఉంటాం, సుల్తాన్ బజార్లో. అలాగే జరుగుతుంది. ఓకే, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో సినిమా ఫీల్డ్ లో ఎవరు లేరు, కానీ మీరు మాత్రం ఈ స్థాయి వరకు వచ్చారంటే నిజంగా చాలా కష్టపడే ఉంటారు కదా. అసలు ఎలా? చాలా అంటే చాలా. ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఒకరు పుష్ చేసే వాళ్ళు ఉండాలి. అవును, ఉండాలి. బ్యాక్ సపోర్ట్. సావునికి బాయిలో తోసేటోడు ఉండాలి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా బ్యాక్గ్రౌండ్. నాకు నా గురువు లాంటోడు, దేవుడు లాంటోడు రామ్ గోపాల్ వర్మ. నాకు ఫస్ట్ సినిమా నుంచి, క్షణక్షణ నుంచి ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు చేశాడు. ఒక సినిమా యాక్టర్ అవ్వగలుగుతానని ఆయన నమ్మకం ఇచ్చాడు నన్ను. ఆయనతోనే నాకు. ఎలా జరిగింది రామ్ గోపాల్ వర్మ గారితో పరిచయం? అసలు మీరు సినిమా అరంగేట్రం అనేది ఎలా జరిగింది? అప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డారు? అప్పటి వరకు నేను సినిమాల్లో ఏదో చిన్న మా ఫ్రెండ్స్ అంటుంటే, నీ హైట్ బాగుందిరా, నువ్వు సినిమాలో పోవచ్చు అంటుండే. నేను అలాగే ఒక సినిమాలో, ప్రజల మనిషి సినిమాలో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండే. ఒక చిన్న క్యారెక్టర్ విజయ నిర్మల గారి డైరెక్షన్లో. నన్ను టార్చర్ చేసే సీన్ ఉండే పోలీసులు. అప్పుడు రాము గారు వచ్చారు. వచ్చి నన్ను చూసి వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్తో, పలానా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, వాడిని పిలుచుకురానంటే నేను వెళ్ళానమ్మా. వెళ్ళిన తర్వాత ఆయన చూసి, బాబు మా సినిమాలో క్యారెక్టర్ ఉంది, క్షణక్షణం అన్నా. అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా. ఆయనే నాకు యాక్టింగ్ కూడా నేర్పించాడు. ఆయనే ఈ కొన్ని విషయాలు చెప్పాలంటే, సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్లో కూడా చాలామంది ఉంటారు. పలానా సీన్ ఉంటుంది, అది చేయమంటారు, కానీ ఎలా చేయాలి అనే ఎవరు చెప్పరు. కానీ రాము గారి దగ్గర, ఆయన స్కూల్లో ఎవరైనా వెళ్ళినా కూడా మంచి డైరెక్టర్లు అయి బయటకు వచ్చారు, మంచి ఆర్టిస్టులు అయి. బాంబే వెళ్ళి కూడా ఆయన మనోజ్ వాజ్పేయి లాంటి పెద్ద అమితాబ్ రేంజ్కు తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పే విధానం, ఇప్పుడు చాలామంది సీన్లో ఏముంటుంది, బాబు ఆ గేట్లోంచి లోపలికి రావాలి నువ్వు అంటారు. కానీ ఎందుకు అంటేనే ఎవరు అన్నారు. నాకు క్షణక్షణ సినిమాలో పని చేసినంతసేపు ఒకటే అనిపించింది ఏంటంటే, ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేను డైలీ ఒక్కొక్క యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చిందమ్మా. సినిమా స్క్రీన్లో ఫస్ట్ నేను వచ్చినప్పుడు శ్రీదేవి గారితో పరిగెత్తే సీన్ ఉంది ఒకటి. అది ఖైరతాబాద్లో బొరుగుల రామకృష్ణ భవన్లో పరిగెత్తే సీన్ ఉంటే, అక్కడికి వెళ్ళి నేను పరిగెత్తి, అప్పటి వరకు నేను సినిమాల్లో షూటింగ్, సినిమా రాజనాల, కాంతారావు గారు అలాంటి సినిమాల్లో కూడా చూశాను. నేను ఎన్నో సినిమాలు చూసి ఇలానే యాక్టింగ్ అనుకుంటుండే. ఫస్ట్ షాట్ శ్రీదేవి గారు పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్లో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది,
లిఫ్ట్ వెళ్ళిపోతుంది, అక్కడ ఓన్లీ నంబరింగ్ ఉంటాయి 1 2 3 4. సో నేను ఫస్ట్ షాట్ చేశానమ్మా, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లిఫ్ట్ను చూడాలి. ఎలా చూశానంటే ఒక రాజనాల కాంతారావు కత్తి ఫైటింగ్ ఉంటుంది కదా, అలాగే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నది చూస్తే రాము గారు, వాట్ మ్యాన్ నర్సింగ్, వాట్ ఆర్ డూయింగ్, డౌన్ 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 కమ్ హియర్ అన్న తర్వాత చెప్పండి సార్ ప్లీజ్ సార్ అన్న. ఏం లేదమ్మా, పరిగెత్తుకుంటూ వచ్చావు, లిఫ్ట్లో అమ్మాయి ఎక్కింది చూసావు, నువ్వు లిఫ్ట్ పైకి వెళ్తుంది 1 2 3 4, 4th ఫ్లోర్లో ఆగుతుంది నంబరింగ్, అర్థమైందా? నువ్వు దాని ఎక్స్ప్రెషన్ ఓన్లీ ఈ ఐబ్రోస్ ఉంటాయి కదా దాంతో ఇవ్వాలి నాకు. ఆయన అప్పట్లో సినిమాలు, ఆయన షూటింగ్ అంటేనే చాలా హార్డ్ ఉంటుండే, ఆయనకి ఇవన్నీ ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఆర్ నిజమైన ఆర్టిస్ట్ను తయారు చేసే మనిషి అతనే అమ్మా నిజంగా. సో అప్పుడు నేను ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఆయన చెప్పిన దానికి ఇమీడియట్ ఎవరైనా డైరెక్టర్ ఇలా చెప్పారంటే మనం చేయనికే కూడా అవకాశం. ఆయన ఏమన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి స్టాప్, దెన్ యూ సీ కెమెరా అంటే కెమెరా పెట్టారు అక్కడ, కెమెరాలో చూసి దాన్ని నువ్వు నంబరింగ్ అనుకో. అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇలా వెళ్ళి చూశానమ్మా, చూసినప్పుడు ఐబ్రోస్ కొద్దిగా ప్రెస్ చేయమన్నారు, ప్రెస్ చేసి మనసులోనే 1 2 3 4 కౌంట్ చేసుకో, 4 అనగానే నువ్వు అప్పుడు ఐబ్రోస్ను ఓపెన్ చేయి. ఇప్పుడు ఇక నువ్వు అది చేసిన తర్వాత నీకు ఆటోమేటిక్ కెమెరాలో నీకు 4th ఫ్లోర్లో ఆగినట్టు ఉంటుంది అంటే నేను అప్పుడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మనసులో లెక్క పెట్టుకొని అంతే బ్రింగ్, అర్థమైందా? ఈ ఓపెన్ చేయగానే మళ్ళీ దాన్ని స్టార్ట్ అట్లా, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆఫీస్లో శ్రీదేవి గారు అప్పుడే బయటకు వెళ్తారు, హేమా అని ఒక ఆర్టిస్ట్ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఏమ్మా పింక్ షర్ట్ బ్లూ స్కర్ట్ అమ్మా ఎక్కడ అంటుంటే, సో నేను నన్ను అనుమానంగా నేను పింక్ షర్ట్ బ్లూ స్కర్ట్ అమ్మా ఎక్కడ అని అన్నా, ఒక రఫ్గా. ఇప్పుడు త్యాగరాజు గారు, రాజనాల గారు అనేది అప్పుడు వద్దమ్మా అలా కాదు, నేను నిన్ను తీసుకున్నది ఓన్లీ ఐస్, నీ ఐస్ బాగున్నాయని తీసుకున్నా, కానీ ఏదో నీ పర్సనాలిటీ నువ్వేమో అందగత కన్నా నువ్వు ఐస్తో ఎక్స్ప్రెషన్ చేయాలంటే అన్నా. అనగానే నేను అన్నా ఇదేందా అని. అప్పుడు జస్ట్ మీరు చూడండి నన్ను, నేను నా ఎక్స్ప్రెషన్స్ ఇలా వచ్చానమ్మా, వచ్చి పింక్ షర్ట్ బ్లూ స్కర్ట్ అనకుండా మనం బయట ఎలా అనుకుంటాం, ఇది అనుకుంటాం, తిట్టుకుంటామో ఏదో చేద్దాం, అది ఎక్స్ప్రెషన్స్ చూపించాలని. ఐస్ తోటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకో, భయపడనోని కూడా భయపెట్టిస్తే అంత ఐస్ ఉన్నాయి అని చెప్పాడమ్మా. సో అప్పటి వరకు యాక్ట్ చేసింది ఒక వంతు అయితే, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర మీరు నేర్చుకున్నది అసలైన కాదు, యాక్టింగ్ చూసింది వేరేళ్ళు ఇలా చేస్తారేమో అనుకుంటుండే, కానీ ఇది నేర్పించాడు నాకు నా గురువు గారు, నటన నేర్పించిన గురువు. ఓకే, ఇంకా మీరు చాలా సినిమాల్లో చాలా డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు కదా, రామ్ గోపాల్ వర్మ గారి తరువాత మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? ఇక అప్పటి వరకు అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయిందమ్మా నాది. నేను పరేష్ రావుల్ పక్క నుండి నా నర్సింగ్ ఈ మ్యూజిక్ ఎవరు కొట్టారని తెలియదు సార్, అలా ఎస్ బాస్ తెలియదు సార్, అలాగే సార్ అని పరిగెత్తడాలు చాలా చేశా. తర్వాత నాకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే అనుకోకుండా ఒక రోజు, ఓకే, చంద్రశేఖర్ ఎల్ఎన్టీ. ఆ సినిమా నేను అనుకోకుండా ఒక రోజులో ఓ క్యారెక్టర్ ఉంది, అంటే నేను సినిమాలో వేషాలు వేయడానికి నేను ప్రతి స్టూడియోకి వెళ్ళి అడుక్కోవడం, సార్ నాకు యాక్టింగ్ అట్లా. ఆ సినిమాలో డైలాగులు పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీస్కి ఒకటి ఏమైందంటే, నర్సింగ్ యాదవ్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతాడు, ఇది మంచి ఆర్టిస్ట్ అనే ఒక గుర్తింపు వచ్చిందమ్మా. నాకు ప్రకాష్ రాజు మద్రాసు నుంచి ఫోన్ చేసి చెప్పాడు, నర్సింగ్ నీదో నటన ఉన్నదిరా, నువ్వు యూజ్ చేసుకో కానీ వేస్ట్ చేసుకోకు, నువ్వు ఎట్లాంటి ఇలా ఎస్ బాస్లు ఇవన్నీ చేయకు, మంచి డైలాగ్ ఇది అది. మళ్ళీ రాజేంద్రుడు గజేంద్రుడు. ఇప్పుడు యాక్చువల్లీ మీరు చాలా సినిమాల్లో కాదు, మీరు థియేటర్లో వెళ్ళి కూర్చున్నా కూడా ఒక సినిమాలో ఒక విలన్ వచ్చాడంటే ప్రతి ఒక్కడు లేడీస్, ఫస్ట్ లేడీసే అంటారు, అమ్మో వచ్చాడ్రా సచిన్
ఏదో ఇలా ఏదో అనుకుంటూ తిట్టుకుంటూ బయటకు వెళ్తారు. కానీ నా కెరియర్లో మంచి లైఫ్ నాకేందంటే నాకు ఒక విలన్గా కాకుండా కామెడీ విలన్గా నాకు గుర్తింపు వచ్చింది. నేను స్కూటర్ మీద ఎప్పుడైనా పొద్దున వాకింగ్ ఎప్పుడైనా దేనికైనా వెళ్ళాలంటే వెళ్తుంటే ముంగట స్కూటర్ నడుపుతుంటాడు హస్బెండ్, భార్య వెనక కూర్చుంటుంది, అరే రే నర్సింగ్ నర్సింగ్ అంటే అంత ఇదమ్మా. చిన్న పిల్లలు నాకు చాలా ఫ్యాన్స్. ఎందుకంటే నేను రాజేంద్ర గజేంద్రుడు మాయలోడ్లో రాజేంద్ర గజేంద్రుడు ఏనుగుతో ఫైట్ చేశా. మళ్ళీ మాయలోడ్లో కప్పల్ కోట శ్రీనివాసరావు చెప్తా, అన్న మనం కప్పల వ్యాపారం చేద్దామన్నా. అలాంటి కొన్ని డైలాగులు పంచులు బాగా ఉన్నాయి. అలా నాకు కామెడీ విలన్ గా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతానమ్మా. మాది సుల్తాన్ బజార్. బజార్లో నేను నిల్చున్నానంటే ఓ లేడీస్ ఎక్కువ చూస్తారు కానీ జెంట్స్ చూడరు. ఎందుకంటే నేను అలా వాళ్ళ మనసులలో పడిపోయా. మంచి కామెడీ మంచి ఆర్టిస్టు అని అలా. ఓకే, అయితే మొదటి సినిమాకి మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత ఆ రోజుల్లో? అమ్మా సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే గుర్తింపు వచ్చే వరకు ఎవరు డబ్బులు ఇయ్యారు. ఓకే, సో అసలు మీరు రెమ్యూనరేషన్ అంటే నేను ఇచ్చారు ఆ సినిమాకు నంబర్ ఆఫ్ డేస్ చేశాను, నంబర్ ఆఫ్ డేస్ చేశాను. ఎందుకంటే అది సినిమానే 2 years అయింది, క్షణక్షణ సినిమా. అర్థమైందా? దానికన్నా ముందు ప్రజల మనిషి అలాంటి సినిమాలు చేసే దాంట్లో చాలా తక్కువ, 1000 రూపాయలు 2000 రూపాయలు అట్లా. ఓకే, ఇప్పుడు దేవుడి పుణ్యాన మంచి పేరుంది, మంచి డబ్బు వస్తుంది. ఇండస్ట్రీస్కి కలమ్మ తల్లి నమ్ముకున్నందుకు నేను ఆ తర్వాత నమ్ముకున్నా, అన్నీ వదిలేసా. నేను కూడా ఒక చిన్నమున్న మనిషిని హైదరాబాద్లో, నాకు కూడా మంచి గుర్తింపు. సినిమా కన్నా ముందు కూడా గుర్తింపు ఉంది, సినిమా తర్వాత మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా. రైట్ అండి. నర్సింగ్ గారు, మనకి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు ఎంఎన్ నుంచి సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారు మాట్లాడండి. హలో నరసింహ గారు, నమస్కారం అండి. అన్నా నమస్తే అన్నా. నమస్తే అండి. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నా బాగున్నా. మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి. ఈ మధ్య సినిమాలో కనబడలేదు మీరు. ఏందన్నా? ఈ మధ్య సినిమాలో కనిపించట్లేదు. లేదా నేను కొద్దిగా ఇల్లు కన్స్ట్రక్షన్ ఉండే అదొకటి ఉండే, ఇంకోటి ఏంటంటే నేను కొద్దిగా తగ్గించా. సినిమాలు మంచి సినిమాలే చేస్తున్నాను, క్యారెక్టర్ మంచిది ఉంటేనే చేస్తున్నా. లేకుంటే ముందట్లాగా ఎస్ బాస్ అని పక్కన నిల్చోవడం, నెలలు షూటింగ్ చేయడం అలాంటివి కాకుండా 5 రోజులు 10 రోజులు క్యారెక్టర్ ఉన్నది చేస్తున్నా నేను. ఆర్ మంచిగా మీరందరికీ మంచిగా నచ్చే క్యారెక్టర్లు చేస్తున్నాను. రైట్ అండి. అంటే 1000 రూపాయల రెమ్యూనరేషన్తో స్టార్ట్ అయింది. క్షణంలో రామ్ గోపాల్ వర్మ సినిమాకి ఆయన ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? ఆ తర్వాత అసలు మీకు ఇంకా తిరుగు లేకుండా చాలా మంచి సినిమాలు కూడా ఆఫర్స్ వచ్చాయి కదా, ఎలా పెరిగింది అక్కడి నుంచి? క్షణక్షణ సినిమాలో ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నామా, వాళ్ళు బల్క్గా నాకు అమౌంట్ ఇచ్చారు. అంటే డైలీ కాకుండా ఈ డైలీ అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది. మధ్య అంటే అప్పట్లో డైలీ లేకుండా ఒక సినిమాకు ఇంత 20,000 10,000 అట్లా ఉండే. అప్పుడు ఈ రీసెంట్లీ 1 year నుంచి, 1 కాదు 2-3 years నుంచి డైలీ ప్రతి ఒక్కరు పెద్ద ఆర్టిస్టులు కూడా డైలీ తీసుకుంటున్నారు, ఇప్పుడు కూడా డైలీ తీసుకుంటున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాకుండా, హీరోలు హీరోయిన్లు పెద్ద క్యారెక్టర్స్ మధ్య కాకుండా చిన్న చిన్న పాత్రలు, కామెడియన్స్, విలన్స్, వీళ్ళ మధ్య కూడా ఒక పోటీ అనేది ఉంటుంది కదా. ఎవరైనా పైకి వస్తున్నారు అంటే ఎక్కడో ఒక తొక్కే ప్రయత్నం చేస్తారు, లేక ఆఫర్స్ రాకుండా చేయడం, ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్పేసి వింటూ ఉంటాం బయట. యాక్చువల్గా రియల్ సిచ్యువేషన్ ఏంటి అసలు? లోపల సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? అలాంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అమ్మ అలాంటిది ఏం లేదు. ఒక్కటేమో అంటే తెలుసా అమ్మ, చిన్న బడ్జెట్ సినిమాల్లో కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు డబ్బు చేయడానికి. పెద్దోళ్ళు దాంట్లో ఏంటంటే కొద్ది మంది ఉంటారు, చాలా మందిని ఫలానా డేట్ దొరికాయి లేదా ఏదైనా అనడము అలాంటివి ఉంటాయి. వాళ్ళు నమ్ముతారు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు. కొద్దిమంది ఏంటంటే ఫలానా ఆర్టిస్ట్ కావాలంటే ఆయన్నే కావాలి అన్నట్టు ఉంటారు. అలాంటిదైతే నాకు లైఫ్లో ఏం రాలేదు. అంటే బ్యాక్ సపోర్ట్ లేకపోయినా కూడా అందరూ మిమ్మల్ని బాగానే ప్రోత్సహించారు. చాలా చాలా. నేను ఈ సినిమాలో క్షణక్షణం అంటున్నారు కదా, ఆ సినిమా తర్వాత ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో నేను పనిచేశానమ్మా. అందరు నాకు మంచి మిత్రులు, చిరంజీవి కానీ, లేకుంటే నాగార్జున బాబు కానీ, లేకుంటే ఎవరైనా కానీ అందరితో కూడా నేను హ్యాపీగా పనిచేశాను. అందరు నన్ను లైక్ చేస్తారు, నర్సింగ్ అంటే.
నన్ను ఎవరితో కూడా గొడవ లేదు, నాకు ఏం లేదు. నేను అందరితో హ్యాపీగా పనిచేసా. నేను డైరెక్టర్లతో కూడా పనిచేసా, హీరోలతో కూడా రజనీకాంత్ గారితో చేశా, నేను అమితాబ్ బచ్చన్ గారితో చేశా, ప్రతి ఒక్కరితో చేశా. నేను ఎవరన్నా కాదు, నాకు లక్, గాడ్ గిఫ్ట్ నాకు వీళ్ళందరితో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఇప్పటి వరకు? ఇక నేను తెలిసిన సినిమాలంటే 300 దాకా ఉన్నాయి. ఓకే, ఇక చిన్న చిన్నవి అవన్నీ కలిపినామంటే 400 దాకా అయిపోయిందమ్మ సినిమా. 450 దాకా అయినాయి. ఓకే, అయితే మా మిస్సెస్ కౌంట్ చేస్తుంటారని ఆమె. అయితే ఫ్యామిలీ నుంచి మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మూవీలో ఎవ్వరూ లేరు. సో చాలా మీరు మీ అంతటా మీరు కష్టపడి అవకాశాలను సంపాదించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు బాగా చేయుతనందించి పైకి తీసుకొచ్చిన వాళ్ళు అని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? మీరు అన్నారు ఇందాక గురువు రామ్ గోపాల్ వర్మ గారు అని, ఆయన కాక ఇంకెవరైనా మీకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ నేను చెప్పాలా, అప్పట్లో చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నేను ఎవరినైనా ఇప్పుడు నాకు ఎన్ఆర్ఐ నుంచి ఫోన్ వస్తాయమ్మా. నేను కంప్యూటర్లో ఎప్పుడైనా కూర్చుంటే మా బిజినెస్ అంటే పలానా సినిమాలో చిరంజీవి గారితో బాగా చేశాం, ఆయన సినిమాలు చాలా చేశామ్మా. ఆయన నాకు ప్రతి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన ఏ సినిమా అయినా కూడా ఆ సినిమాలో నాకు నర్సింగ్ ఉండాలి అనేటోడు ఆశ. అందుకే అంటే హీరోస్ ప్రయారిటీ కూడా ఉంటుంది, అంటే పలానా సైడ్ యాక్ట్రెస్ చిరంజీవి గారు చెప్పారు ఏమంటని, నర్సింగ్ యాదవ్ నువ్వు పెట్టండిరా అన్నట్టు అంటూ. అలా కూడా నాకు కొద్దిగా అవకాశాలు దొరికాయి, 10 రూపాయలు సంపాదించాను. సో మీకు ఇష్టమైన హీరో చిరంజీవి అనుకోవచ్చు. గ్యారంటీ. ఓకే, మీరు అనుకోకుండా ఒక రోజు చంద్రశేఖర్ యేలేటి గారితో వర్క్ చేశారు కదా, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అమ్మో, ఆయన చాలా హార్డ్ వర్కర్ అమ్మ, మంచి బర్తున్న డైరెక్టరు, ప్రతిది ఆలోచించి చేస్తారు. ఇప్పుడు కూడా ఇంకో సినిమా చేస్తున్నా, మోహన్ లాల్తో చేస్తున్నాడు. ఆయన సినిమా స్టార్ట్ చేశాడు, ఆయన సినిమా చేస్తున్నా. చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా సేమ్ ఇంచుమించు రామ్ గోపాల్ వర్మ తమ్ముళ్ళలాగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా యాక్టింగ్, ఇప్పుడు నా గుర్తుపట్టగానే ఆర్టిస్టు ఇతను అన్నట్టు అనుకుంటేనే ఆయన. ఇప్పుడు చాలా మంది వచ్చిపోతుంటారు, సార్ యాక్టింగ్ అని సార్ అంటే ఇవ్వరు, కానీ టాలెంట్ తీసేటోడు. ఇప్పుడు నాతో ఒక్కటే అన్నాడు, ఏమని, నిన్ను మంచి డైలాగ్ చెప్తాను, నేను నీకు సినిమా యాక్టింగ్ చేపిస్తాను. పక్కా అది చేపించాడమ్మా. వారు మంచి డైరెక్టర్ చంద్రశేఖర్. ఏదైనా ఒక సన్నివేశాలను మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఏ విషయంలో? ఇందాక మీరు చెప్పారు కదా, క్షణ క్షణంలో ఒక సన్నివేశం గురించి డైరెక్టర్ చెప్పి మీతో ఎలా చేయించుకున్నారనేది. అలా అనుకోకుండా ఒక రోజులో చంద్రశేఖర్ గారి దగ్గర మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు? నాకు ఒక డైలాగ్ ఇచ్చాడమ్మా ఆయన. అందులో పౌరాణిక సినిమాలు చేసావా అంటే, నన్ను చేశాను సార్ అంటే, అంత అప్పుడు నాకు అనుభవం కూడా లేకుండే. అప్పుడు నాకేంటంటే ఒక స్టూడియోలో వేషం అడుక్కోనికే పోతాను. అప్పుడు ఆ డైలాగ్ చెప్తే నాకు 10 సార్లు చెప్పాను నేను. చెప్తే ఒక్కసారి ఆయన ఓకే చేశాడు. ఇక ఆ రోజే నాకు కొద్దిగా భయం అనిపించి కొద్దిగా చేశాను నేను మళ్ళీ కూడా. అది అంటే కొంచెం భయపడ్డ డైరెక్టర్ కూడా మీరు, అంతేనా? నటిస్తున్నప్పుడు కొంచెం లేదు, ఆయన భయం అంటే ఆ డైలాగ్ అనేది ఇప్పుడు మనం రొటీన్గా అరే రండి పోండి అవి చెప్పుకోవచ్చు. ఇక పాత దేవుళ్ళ సినిమాలు అంటే మనకు అంత అనుభవం లేకుండే కదా. అందులో ఒక డైలాగ్ ఏదంటే అదే, ఏమంటివి జాతి నెపమున్న సూత సుతనికి హిందూ అర్హత లేదంటివా, ఎంత మాట. ఇక ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం పౌరాణిక ఆ లెవెల్లో వెళ్ళిపోవాలి. నాకు కొద్దిగా అక్కడ నాకు ఇదైపోయింది. ఆ లాంగ్వేజ్ మనం బై హార్ట్ చేసినా గుర్తు పెట్టుకోవడం కూడా కొంచెం కష్టం అని అక్కడ కొద్దిగా. ఓకే, ఆయన అంటే నన్ను ఒక డైలాగ్ ఆర్టిస్ట్ చేశాడంటే అదే. అప్పటి వరకు ఎవరైనా మీకు టర్నింగ్ ఇచ్చిన మూవీ డైలాగ్ ఆర్టిస్ట్ గా అదే ఆ సినిమా డైలాగ్ ఆర్టిస్ట్. ఆ సినిమా డైలాగ్ ఆర్టిస్ట్ గా ఇంకోటి ఏమంటే జనాల్లో ఎక్కువ గుర్తింపు వచ్చిన సినిమా ఒకటి ఉందమ్మా. ఏంటి? మాస్. అవును, మాస్ సినిమా చూశాను. చాలా ఇప్పటికి కూడా వరల్డ్ లో నా పేరు తెచ్చినట్టు ఉన్నది. ముస్లిమ్స్ ఎప్పుడైనా కానీ మనం తెలుగు వాళ్ళని గుర్తుపట్టిన సినిమాలు
ఈ మాస్ సినిమా ఏంటంటే హిందీలో చాలా డబ్బు అయింది. అవును. ఈ మధ్య తెలుగు సినిమాలు చాలా హిందీలో వస్తున్నాయి. మ్మ్. మాస్ సినిమాలో ఒక సీన్ మీరు చూశారచ్చు, మ్మ్. ఎందుకంటే అది చాలా మంది చూసిండొచ్చు. అందులో వేణుమాధవ్కు క్యాన్సర్ బీమారి అంటేనే ఉంటుంది. వాడు చెప్తాడు అబద్ధం. ఇప్పుడు నా నిజ జీవితంలో కూడా నేను మీకు చూస్తేందుకు ఇంత ఆకారం ఉంది, కానీ లోపల చాలా, మా భార్య కూడా అంటది, మా మదర్ కూడా అనేది, అరే ఇడు ఏమంటారు హిందీలో, తిరుగుపిత్తులోడు రాయుడు చూస్తేందుకు ఇట్లుంటా అంటాడు. మ్మ్. ఎవరిదైనా బాధ అంటే తప్పుకోలేను. ఎవరి ఇంట్లో సావు అంటే చనిపోలేను, ఎవరికైనా క్యాన్సర్, ఎవరికైనా అదన్నోడు. నిజమైన సీన్ పెట్టాడు అందులో డైరెక్టర్. ఓకే. అయితే మీ ఈ మాస్ హిందీలో కూడా డబ్ అయింది కదా, మీకు బాలీవుడ్ నుంచి ఏదైనా ఛాన్సెస్ వచ్చాయా? నేను బాలీవుడ్లో కూడా చేశా కదమ్మా, 4-5 సినిమాలు చేశారు. అక్కడ ఎలా ఉంది ఉన్నది ఆదరణ? ఇప్పుడు ఆదరణ అంటే అక్కడ ఏంటంటమ్మా, మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడ బతకలేము మనం. ఓకే. అక్కడిది చాలా టఫ్. కొంచెం ఆ కల్చర్కి అలవాటు పడడం కొంచెం కష్టం. మళ్ళీ నాకు అప్పుడే రాము సార్ అన్నారు, బాంబే వచ్చేరా షూటింగ్ చేయరా అక్కడ అన్నారు. మళ్ళీ మనం ఇక్కడ నుంచి దిండు చేప అన్ని తీసుకుని పోవాలి. అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఏబిసిడి నేర్చుకుంటూ ఉండాలి. మ్మ్. ఇక్కడ ప్రాపర్ వాళ్ళు అంటే చలో వాళ్ళ ఇండ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, నడుస్తాయి అమ్మా. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే బాగా డబ్బున్న వాళ్ళని వెళ్ళాలి, లేకుంటే సినిమా తీసేటోళ్ళని వెళ్ళాలి. మ్మ్. అలా అందుకే నేను వెళ్ళలేను. రైట్ అండి. వచ్చాను. కాలర్ రెడీగా ఉన్నారండి మస్కట్ నుంచి రజనీ గారు. రజనీ గారు మాట్లాడండి. రజనీ గారు. రైట్, కాల్ కట్ అయిందండి. అయితే మీలా కామెడీ విలనిజం పండించే క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా, మీకు ఇష్టమైన వాళ్ళెవరు కామెడీ విలన్గా? ఈ ప్రజెంట్ అయితే మంచిగా పని చేస్తున్నాడంటే పోసాని మురళీకృష్ణ. ఓకే, పోసాని మురళీకృష్ణ మంచోడు, వ్యక్తిగతం మంచోడు, యాక్టింగ్లో కూడా. ఓకే, మీరు అంటే ఇంకా నేను ఈ యాక్టర్ని చూసి ఇలా చేయాలి అని అనుకున్నది వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఇంకా నేర్చుకోవాలి నేను అనుకున్న ఇంకా actors? కాదమ్మా, నా గురువు నేర్పించింది ఒకటే. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య చాలామంది ఏదో ఒక సినిమా ఇటు కాగానే అయిపోయింది, నేను పెద్ద హీరో అయిపోయా అది ఇది అనుకుంటారు. కానీ మ్మ్. సినిమా ఇండస్ట్రీస్లో మనం పుట్టి చనిపోతాం ఎలాగో, ఇండస్ట్రీలో నటన కూడా మనం చనిపోయిన తర్వాతే చచ్చిపోయింది అనుకోవాలి. కానీ నేనే పెద్దోడిని అయిపోయాను, నేర్చుతూ పోవాలి. డైలీ వెరైటీ ఉంటేనే బతకగలుగుతాడు లాంగ్ లైఫ్. లేదు ఈ రోజుకే నేను పెద్దగా అయిపోయాను అనేది ఉండదు. నటన అనేది ఎప్పుడు కానీ ఎండ్ లేదమ్మా. ఎంత నేర్చుకుంటే అంత మంచిగా ఉంటుంది. వెరైటీ నేర్చుకుంటున్నారు. ఓకే, జనాలకు కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకే నర్సింగ్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు టెక్రాయిడ్ నుంచి సంతోష్ గారు. సంతోష్ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. నర్సింగ్ అన్న. అన్నా నమస్తే అన్నా. అదే అన్న జయను, నేను నీకంటే చిన్నవాడిని. ఓకే తమ్ముడు బాగున్నా? మిమ్మల్ని బాగున్నా, మీరెట్టున్నారు? చెప్పు. నేను మిమ్మల్ని పోటీలో చూస్తుండే. అదే అమ్మా, నేనే ఇప్పుడు కోటిలోనే నేను మా బర్త్ అంటే ఊరు కానీ కోటిలో పుట్టి పెరిగినాం మేము. మీరు ఎస్బీఐ బ్యాంక్ వెనుకకు ఆ గలీలో చూస్తుండే నేను. ఆడనే మన ఇల్లు, ఆడనే మొత్తం. థ్యాంక్ యూ. మీతో ఫోన్ మాట్లాడుతున్నాం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నర్సింగ్ ఏం అయితే చేస్తున్నావు అన్న? చేయాలని మీరు ఇంకా చాలా మూవీస్ చేయాలని 100% నేను సచ్చే వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. నేను ఈ వడ్ల సినిమా ఇండస్ట్రీ రోజులు అన్నీ అయిపోయినాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్. మళ్ళీ మాట్లాడదాం. ఓకే. రైట్ నర్సింగ్, ఈ పలానా క్యారెక్టర్ ఏదైనా వెయ్యాలి అన్న కోరుకుందా మీకు? అంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కాకుండా ఏదైనా ఒక డ్రీమ్, ఒక గోల్ ఏదైనా ఉందా? నేను అన్నీ చేసేసానమ్మా. నా నా మనసులో నేను హీరో కూడా చేశాను. వలయం అనే ఒక సినిమా, ఆ సినిమాలో నేను సినిమా హీరో లాగానే చేశాను కూడా. ఓకే, సో అంటే ఈ పలానా చెయ్యలేదు అన్న ఇది లేదు మీకు, ఫుల్ సాటిస్ఫైగా లేదు. ఉన్నారు? డెఫినెట్ సినిమా యాక్టింగ్లోనైతే అన్నీ చేసేసానమ్మా, అందరితో చేశాను, అన్నీ చేశాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నర్సింగ్ యాదవ్ గారు. ఇది వాళ్ళ హలో ఎన్ఆర్ఐ. నమస్తే.